ब्रह्मांड आनंद निरांत वंदन्या निरंतरयामि भगवान वेंकट सत्यनारायण भगवान की శుభ్రానికి వెళ్ళి చూస్తే ఆ కొల్ల పిల్లల యొక్క గృహం అంతా కూడా ధనం ధాన్యాలతో నిండి ఉంది. మరి వారి యొక్క గృహంలో ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. మరి రాజ్యానికి వెళ్ళి చూద్దాము, రాజ్యం ఎలా ఉంది అని చూస్తే ఆ రాజ్యం అంతా కూడా ధ్వంసమై ఉన్నది. మరి రాజుగారు ఎక్కడ ఉన్నారని వెతుకుంటూ చూసి ఆ రాజుగారు అడవిలో దుఃఖాన్ని పొందుతూ తిరుగుతున్నటువంటి సమయంలో ఈ కొల్ల పిల్లలు రాజుగారిని చేరి, ఓ రాజా, మేము సత్యనారాయణ స్వామిని పేరుగా వ్రతాన్ని ఆచరించుకున్నాము. ఆ సత్యనారాయణ స్వామి మహిమ కలిగిన వారు, సత్యాన్ని జయించేటువంటి వారు, మనం ఏ కోరిక కోరినా తీర్చేటువంటి సత్యనారాయణ స్వామిని ఈ విధంగా ఆ కొల్ల పిల్లలు ఆ రాజుగారికి ప్రసాదించారు. అలా ప్రసాదించగానే ఆ కొల్ల పిల్లలు ఆ వాక్యాలను చెప్పగానే ఆ రాజుగారు కూడా నిశ్చయించుకుని ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ అడవి తీరంలో వాళ్ళు ఎక్కడైతే ఆచరించారో అదే స్థలంలో ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఆ సత్యనారాయణ యొక్క అనుగ్రహంతో ఆ రోజు రాత్రి మొత్తం కూడా అక్కడే భజనలు ఆ స్వామివారి యొక్క పాటలను పాడుకుంటూ భజన చేసుకుంటూ ఆ రోజు మొత్తం కూడా అక్కడే ఉంది. మరుసటి రోజున తన రాజ్యానికి వెళ్ళి చూస్తే తన వెంట వచ్చినటువంటి భటులు తన కుమారులందరూ కూడా రాజ్యంలో సుఖ సంతోషంతో జీవిస్తున్నారు. తన రాజ్యం కూడా చాలా ధాన్యాలతో నిండి రాజ్యం కూడా కలకలగా ఆడుతుంది. అట్లాంటి రాజ్యానికి వెళ్ళి తన రాజ్యంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలని చేసుకుని ఆ వ్రతానికి కావాల్సినటువంటి విద్యా సామగ్రిని తెచ్చుకుని, బంధుజనులు తెచ్చుకుని, బ్రాహ్మణులు తెచ్చుకుని ఆ కుల పిల్లలను తన రాజ్యంలో పిలిపించుకుని అంగరంగా వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. అప్పటి నుంచి క్రమము తప్పకుండా ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అట్లా వ్రతం ఆచరిస్తూ మరి ఆ రాజ్యంలో ఎవరికైనా కష్టం వచ్చినా కూడా వారికి ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందుటకై వారి చేత కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి వారికి కొంత ధనాన్ని ఇచ్చి వారిని ఆనందపరుస్తూ అంతమున ఆ సత్యాలోకానికి చేరుతున్నారు. ఓ మానవులారా, పూర్వమున ఆ శ్రీ మహావిష్ణువు ఆ నారదుడికి ఏ విధంగా తెలియపరచాడో అదే విధంగా మీకు తెలియపరుస్తుంది. మరి సత్యనారాయణ స్వామి కొంత సత్యేశ్వరుడని, కొంత సత్యనారాయణ నానా రూపాలుగా నానా రకాలుగా ఆయన అనుగ్రహం పొందుటకై ఆ స్వామివారిని మనసారా వైపుని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటూ ఉంటారు. మరి ఈ వ్రతము చేసేటప్పుడు ఆ వ్రతాన్ని చేసేటప్పుడు చూసినా చేసినా విన్నా ఆ స్వామివారి అనుగ్రహం వెళ్ళగానే బాగుంటుంది. మరి ఆ వ్రతం చేసేటప్పుడు చూసినా చేసినా విన్నా ఎంత అనుగ్రహం కలుగుతుందో ఆ స్వామివారిని మనసారా నారాయణ నారాయణ పేర్కొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ కూడా అంతటి అనుగ్రహం కలుగుతుంది. హరిప్రియ శ్రీకాంత్ హరిప్రియ గారి వారి యొక్క గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకున్నారు. కాబట్టి ఆ వ్రతానికి వచ్చినటువంటి బంధుజనులందరూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారు ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదం స్వీకరించి వారిని ఆనందపరచగలరు. మనవి భగవా వెంకట సత్యనారాయణ భగవానికి సత్యనారాయణాయ మంగళం ఆనంద నీరాజం దర్శయామి నీరాజవందనం సమర్పయామి. భగవా వెంకట సత్యనారాయణ భగవానికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్ముక్తవాడ అనాథ రక్షక గోవింద గోవింద. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. तन्नो लक्ष्मणः प्रचोदयात्. पादारविन्दयोः मन्त्रपुष्पाणि समर्पयामि. आत्मप्रदक्षिणः मूलप्रदक्षिणं చేసుకోండి. ओम ज्ञानी कांच पापानि जन्मान् दुर्गानि च तानि तानि गच्छन्ते वृक्षम्प्रियते पापो हमा ब्रह्माहं पापा दुवाबन्धोः लाय मामृपया आदेवा शरणार्गवस्तरा अन्यदाशरण उन्नासि त्वमेव शरणं मम तस्मात् कारणभावेन रक्ष रक्ष सत्यनारायणः रक्ष रक्ष महावीर सत्यनारायण भावेनाभ्यो नमः చెప్పండి. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष सत्यनारायण प्रकृष्ट पापनाशाय प्रकृष्ट फलसिद्धये प्रदक्षिणं करोमीश प्रसीद सत्यनारायण. सत्यनारायण स्वामी
అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. భగవా వెంకట సత్యనారాయణ భగవానికి ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద్ముక్తవాడ అనాథ రక్షక గోవింద అలాగే సాష్టాంగం వేసి పరిపూర్ణస్తతే అనయ జ్ఞాన ఆవాహనాది యథాశక్తి మమ గృహేణ కార్తీక మాస పర్వజ్ఞాన సత్యనారాయణ స్వామి వ్రత పూజాంచ క్షమాపూర్వక విందార్పణ శతం దేవేన శతమావర్తమానంతరికమం భవతి శతమనంతరం భవతి శతమైశ్వర్యం భవతి శతమిశతం దేవీర్ఘమాయు శతమానం భవతి శతాయుర్దశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే మనోభాంచామసిద్ధిరస్తో తదాస్తు. రమా వెంకట సత్యనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహసిద్ధిరస్తో తదాస్తు. శ్రీశైల బ్రహ్మరామస్వామి మల్లికార్జున మహాస్వామి సంపూర్ణ అనుగ్రహసిద్ధిరస్తో తదాస్తు. యజమానస్య ఉన్నత విద్యా ఉద్యోగ వ్యవహార అధికార కృషి వ్యవసాయాది రాజకీయాది సర్వస్థాన దినదిన అభివృద్ధిరస్తో తదాస్తు. శ్రీ మహాస్వామి సంపూర్ణ యజమానస్య ఇష్టదేవత కులదేవత స్థలదేవత అనుగ్రహకటాక్షసిద్ధిరస్తో తదాస్తు. కార్తీక మాస దామోదర సంపూర్ణ అనుగ్రహకటాక్షసిద్ధిరస్తో తదాస్తు.